ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా హోలీ పండుగను జరుపుకోవాలి అని నిజామాబాద్ సిపిపి సాయి చైతన్య ఐపీఎస్ ప్రజలకు సూచించారు. హోలీ సందర్భంగా ఆరోగ్యకరమైన సాంప్రదాయమైన రంగులను వినియోగించుకోవాలి అని అన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వేడుక జరుపుకోవాలి అని, ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు చల్లడం, రంగు నీళ్లను పోయడం సరికాదన్నారు. బహిరంగ ప్రాంతాల్లో ఇతరులను ఇబ్బందులు పెట్టడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, అల్లర్లకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. బైక్లతో ర్యాలీలు చేయడం, రహదారులపై ఇష్టం వచ్చినట్లు తిరగడం చేయవద్దు అని హితవు పలికారు. హోలీ పండుగ నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణం కావద్దన్నారు. మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది అని చెప్పారు. ఇంట్లో చెప్పలేక వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోవడం, అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అవి చూసి నాకు కూడా ఒళ్ళు గల్లరించింది. ఎట్లా అయిపోతున్నారు. సో మీ ద్వారా దిస్ మెసేజ్ ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు ఆల్ ది పబ్లిక్. విల్ బి వెరీ హార్డ్ అనేసి బెట్టింగ్ యాప్స్ అండ్ ప్లీజ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి. విల్ నాట్ మా ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారో వాటి వెళ్ళడం, మనం పట్టుకోవడం, ఈ మనీని కూడా సాధ్యమైనంత ఎంత తొందరగా చెప్తుంది. దీంట్లో ఏమవుతుందంటే బెట్టింగ్ యాప్ సైబర్ క్రైమ్లో ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత తొందరగా మనం మనీ వెనకాల తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దట్ థింగ్కి అది జరగాలి అంటే దే షుడ్ నో దట్ ఇట్లా అవుతుందని ఇమీడియట్ రిపోర్ట్ చేయాలని. సో ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ టేక్ యాక్షన్ అగైన్స్ ఆల్ దిస్ బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ. అందరికీ ఒక చిన్న బ్రీఫింగ్ లాగా మీ ద్వారా అందరికీ జనాలు ఇది కనెక్ట్ అవ్వచ్చు ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక చిన్న ఇంటరాక్షన్ పెట్టాం. ది బేసిక్ పాయింట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ రేపు మనకి హోలీ పండుగ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం రేపు మనకి పవిత్ర రంజాన్ మాసంలో 2వ శుక్రవారం వాళ్ళ ప్రార్థనలు కూడా ఉంటాయి. హోలీ అంటేనే మనకి రంగుల పండుగ. సో రంగులతో కోలాహలంగా చేసుకుంటారు. పోలీస్ సైడ్ నుంచి ఫ్యూ రిక్వెస్ట్ అండ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాం. ఒకటి మన రిక్వెస్ట్ ఫ్రమ్ మా సైడ్ ఇస్ కుదిరినంత వరకు మనం న్యాచురల్ కలర్స్తో హోలీ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది మన యొక్క ఆరోగ్యానికి మరి మంచిది. అది వన్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ ఈ సెలబ్రేషన్ కూడా హోలీ రంగుల కలర్స్ రిగార్డింగ్ సెలబ్రేషన్ కూడా మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో అయ్యేటట్టు చూసుకుంటే కూడా దట్ వుడ్ బి మచ్ బెనిఫిషియల్ ఫర్ ఆల్. రెండో ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ వాంటెడ్ టు టెల్ ఇస్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారులు ఉంటాయి. దానిలో సెక్షన్ 22 కింద ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎవరికైతే ఇష్టం లేని వాళ్ళకి రంగులు పొలవడం కానివ్వండి, వారి మీద నీళ్లు పోయడం కానివ్వండి, లేదంటే కొన్ని ఈ ఇష్టం లేని ఏరియాస్లో తిరగడం కానివ్వండి, కొంతమంది లొకాలిటీస్ వాళ్ళకి ఇష్టం లేదు రంగులు వేయడం, అక్కడికి వెళ్ళి కావాలి చేయడం అని ఇవన్నీ చేస్తే దాని మీద వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దానికి సెక్షన్ 22 ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారం ఉంది. దానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ హోలీ సందర్భంగా ఈ ర్యాష్ డ్రైవింగ్లు కానివ్వండి రోడ్ల పైన ఆర్ ఎనీ అదర్ స్టంట్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ చేస్తే ఎనీవే ఇట్ ఈస్ బ్యాన్ అండ్ విల్ బి మోర్ స్ట్రిక్ట్ ఆన్ దట్. రేపు స్పెషలైజ్డ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా జరుగుతుంది. సో దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ ట్రైంగ్ టు డ్రైవ్ వెహికల్ అంటే వాహనాన్ని మందు తాగేసి అంటే దాని యొక్క ప్రభావంలో ఎవరైనా వెహికల్స్ తోలినా కూడా వాళ్ళని ఇమీడియట్ మీద వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళని యాక్షన్ చేయడం తీసుకోవడం కూడా జరుగుతుంది. దానివల్ల స్పెషల్ టీమ్స్ డీడీ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే సీసీటీవీ కెమెరా కూడా నేను రివ్యూ చేస్తున్నాను. సో దట్ అన్ని సీసీ కెమెరాలు కానీ పర్ఫెక్ట్గా కంపెనీ ఉండేటట్టు